సత్యవతి గారు, ఆ, ఏంటండి కబుర్లు? ఏమి లేవండి, మీరే చెప్పండి. ఏంటి కబుర్లు? పోనీ ఏం చెప్పండి, మీ అత్తగారి కబుర్లోనే చెప్పండి, పెద్దవాళ్ళు తెలుసుకున్నట్టు ఉంటుంది. ఆ, మా మా ఊరు కొండూరు అండి మా అత్తగారిది. ఆ, మా అత్తగారు లేదండి, మా గుడి ఉందండి, పుట్లం తల్లి గుడి. ఆ, ఆ, బాగా ఫేమస్ అండి, అక్కడ పూజలు చేస్తారు. ఆ. శ్రావణ మాసం అయితే బాగా చేస్తారండి. పుట్లమ్మ తల్లి గుళ్ళో. పుట్లం తలుగుళ్ళు, అన్నప్రాసంలో ఆ, పొట్ల ఊరేగింపులు, కొలుపులు కొలుస్తారండి. ఇంటికి ఒక పేరు ఉందండి, ఊరంతా పెట్టుకుంటారు. ఊరంతా పేర్లు పెట్టినారండి. ఆమె తలుసుకుంటే అమ్మవారిని ఆ, ఆ. శుభ్రంగా సకల భోగ్యాలకు జరుగుతాయండి. అవునండి. బాగా ఫేమస్ అండి ఉమ్, గుడి అంటే. ఉమ్, అది శ్రావణ మాసంలో బాగా చేస్తారండి, శుక్రవారాలు నెలంతా బాగా పూజలు. ఆ, ఆషాఢంలో శ్రావణంలో ఆ, బాగా చేస్తారండి. అక్కడ మా మరిది గారు, బావ గారు, మా తోడు వాళ్ళు అందరూ ఉంటారండి. ఆ, ఆ. మేము వెళ్తా ఉంటాం ఊరంతా గుడికి. కలిసి మెలిసి ఉంటారు, చేస్తారా? ఊరంతా కలిసిమెలిసి ఉంటారండి. కొలుపులకి బాగా రోజుకొకళ్ళు ఉమ్, చేస్తారండి. ఇంటికి ఇంటికి బాగా పూజలు అవి చేస్తారండి, బాగుంటారండి. ఉమ్. అందరు కలిసిమెలిసి పుట్లమ్మ పొట్లం తల్లి తల్లి అని ఇంటికి ఒక పేరు పెట్టినారండి, పొట్లమ్మ అని. ఆమె దగ్గరికి వెళ్తే బాగా కలిసి వస్తుందా? దగ్గరికి వెళ్తే బాగా కలిసి వస్తుంది. అందరు ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారండి, నలుమూలల నుంచి. ఆ, బాగా ఫేమస్ అండి పొట్లం తల్లి. పుట్లమ్మ తల్లి. ఆ, ఏ ఊరండి? కొండూరు అండి, గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా కొండూరు. పెద్ద కొండూరు. పెద్ద కొండూరు అండి. ఆహా. అదే అండి. ఒకసారి వెళ్దామండి, గుడి దగ్గర కూడా మనం ఇట్లా వీడియో పెడతామండి. వెళ్దామండి, కంపల్సరీగా వెళ్దాం. సరే బాగా అండి.